చిచి, ఏం మనుషులరా బాబు. కలికాలం ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో. ఏమైంది గౌతమి గట్ల చిడిచిడి చేస్తున్నావు? మరి కాక మన పక్కింటి సులోచన చూడగానే పీక పిసికేయాలన్న ఆలోచన వస్తుంది. సులోచన ఆలోచన రైమింగ్ వస్తుంది కదా. మూస్తావా? చిరాకేస్తుంది. అసలు ప్రాబ్లం ఏందో చెప్తావా? కాఫీ చేసుకోవడానికని ఒక్కప్పటి పాలు అడిగా. పిసినారి పెంట మొహంది లేవని చెప్పింది. గీదానికి గింత చిడిచిడి చేస్తావా? నేను షాప్కి వెళ్ళి తెస్తా ఉండు. హలో ఆగు. ఛాన్స్ వస్తే చాలు చెక్కేయాలని చూస్తావు. నీకోసమే కదా పాలు తినకపోతున్నా. అవసరం లేదు, నువ్వు వెళ్ళి స్టవ్ మీద కాఫీని లెక్కించు. నేను మన ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ ప్యాకెట్ ఓపెన్ చేస్తానులే. సరే. ఫ్రిడ్జ్ లో పాలున్నాయా? నీకు ఈ గలీజ్ బుద్ధి కూడా ఉందా తల్లి? బంగారు రంగుల చిలక పలుకవే. కట్టుకోవడానికి అసలు శారీసే లేవు. పండగ కూడా వస్తుంది. నాకు శారీస్ కొనడానికి డబ్బులు కావాలి. పండగకి చీర కొనాలని ఏ వాళ్ళకి చెప్పిండు? పైసలు ఉన్నప్పుడు కొన్నా పో. లాస్ట్ టైం అడుగుతున్నా, నాకు శారీస్ కొనడానికి డబ్బులు ఇస్తావా లేదా? నేను ఇయ్య అని చెప్పినా కదా. సరే, నేను మా ఊరికి వెళ్ళిపోతా. అదే రోజు కొన్ని నిమిషాల తర్వాత. హలో, రైల్వే స్టేషన్ వెళ్ళడానికి DCM బుక్ చేయి. రైల్వే స్టేషన్ కి ఆటో చాలు, DCM ఎందుకు? గిన్ని కనం బ్యాగ్లేంది? ఏదోలే, నాకు కొన్ని శారీస్ తీసుకెళ్తున్నా. కొన్ని చీరలా? కట్టుకోవడానికి అసలు శారీసే లేవు. శారీసే లేవు. శారీసే లేవు. DCM కి డబ్బులు ఎక్కువ ఏం పడిపోయాడేమో. అయ్యో, ఆ ఉన్న చుట్టైనా ఉండనే అమ్మా. మీ నాన్న అంత అబద్ధపు కోరిని నా జీవితంలో చూడలేదురా. ఎందుకు? ఏమైంది? 2 నెలలు అవుతుంది నేను అరకిలో పెట్టుకొని తగ్గలేదు. నీవే తగ్గకుంటే నానేం చేస్తారు? వెయిట్ తగ్గడానికి మీ నాన్న చెప్తేనే జిమ్ లో జాయిన్ అయ్యా. అనవసరంగా 2 నెలల ఫీజు బొక్క. జిమ్ లో కోచ్ చెప్పినట్టు చేస్తున్నావా? కోచ్ ఏంటి? కోచ్ చెప్పిన ఎక్సర్సైజ్, టైం టు టైం హెల్తీ డైట్ ఫాలో అవ్వట్లేదా? ఇవన్నీ చేయాలా? ఏ చేయట్లేదా? ఇవన్నీ చేయాలని నాకు చెప్పలేదురా. వెయిట్ పెరిగిపోతుందని మీ నాన్నకి చెప్తే జిమ్ జాయిన్ అవ్వన్నాడు. నేను ఆన్లైన్లో ఫీజు కట్టి జాయిన్ అయ్యా. 2 నెలల నుంచి వెయిట్ లాస్ కోసం ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నా. డైమండ్ రింగ్ కొనుక్కోడానికి 3 రోజుల నుంచి డబ్బులు అడుగుతున్నా. ఫాల్తు ఖర్చులకు నా తన పైసలు లేవని నేను కూడా 3 రోజులు చెప్తాను కదా. అయితే 2003లో జరిగిందే మళ్ళీ రిపీట్ అయ్యేలాగుంది. నీ బేకార్ మాటలే నీ బుగులు పడతా అనుకుంటున్నావా? సరే, నీ ఇష్టం. 2003లో జరిగింది రిపీట్ అవుతుందా? ఇంతకేం జరిగిందొచ్చు? మెంటల్ది ఏమైనా చేస్తుంది. ఇది అడిగిన పైసలు ఇచ్చేస్తే పోతుంది కదా. ఇగో క్రెడిట్ కార్డ్, ఇదే లాస్ట్ టైం, మళ్ళా నన్ను ఏం అడగక్. ఇంతకీ 2003లో ఏమైంది? 2003లో ఇలాగే అన్నయ్య డబ్బులు అడిగా, వాడు నీలాగే ఇవ్వనన్నాడు. మళ్ళా 3 రోజులు అలాగే అడిగా, అయినా ఇవ్వనన్నాడు. తర్వాత ఏమైంది? వద్దు చేసి, అసలే నీది వీక్ హార్ట్, వింటే తట్టుకోలేవు. చెప్పు, నా గుండె గట్టిదే. ఎంత అడిగినా డబ్బులు ఇవ్వలేదు. చివరికి చిరాకొచ్చి అడగడం మానేసా. ఎవరమ్మా నువ్వు? దెయ్యాన్ని. ఏం కావాలి? దెయ్యాన్ని 2 years అవుతుంది. నన్ను చూస్తే భయం వేయట్లేదా? హౌలో దయ్యాన్వా? నువ్వు దయ్యమై 2 years అవుతుందేమో. నేను 20 years నుంచి దయ్యంతోనే కాపురం చేస్తున్నా తెలుసా? అంటే నీకు నా పెండ్లాం గురించి తెలియదేమో. చిన్న శాంపుల్ చూపిస్తా చూడు. గౌతమి, చాయ్. నాకు కూడా ఒక కప్పు పెట్టు. నా టీలో షుగర్ తక్కువ. మార్నింగ్ టీ చాలా చల్లగా ఉండే. ఇప్పుడైనా వేడివేడిగిస్తావా? చూసినావా?
పోతున్నావా అక్క? మళ్ళీ ఎప్పుడు వస్తావు?